బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ పైన కేసు ఫైల్ అయింది. అయితే గుంటూరులోని నగరపాలెం పిఎస్లో కూడా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ పైన కేసు ఫైల్ చేశారు. సృష్టి వర్మ మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూని ఉద్దేశిస్తూ కొన్ని కామెంట్స్ చేశారు, అసభ్యకరంగా మాట్లాడారు అంటూ కూడా పిఎస్లో కేసు ఫైల్ అయింది. అయితే ఈ నేపథ్యంలో గాంధీ నెహ్రూని బాస్టర్డ్ అంటూ కూడా పోస్ట్ చేశారు. దేశాన్ని నాశనం చేసి వెళ్ళిపోయారు. రాబోయే రోజుల్లో వీళ్ళ గురించి కాకుండా నిజమైన పోరాటం చేసే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. పాఠ్య పుస్తకాల్లో వీరి చరిత్రను తీసేయాలంటూ కూడా కామెంట్ చేసింది సృష్టి వర్మ. అయితే సృష్టి వర్మ పైన చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఎస్ఐ డిమాండ్ చేసింది. గతంలో ఇదే అంశానికి సంబంధించి అయితే అసభ్య వ్యాఖ్యలపై కూడా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. సృష్టి వర్మ పైన తగిన చర్యలు తీసుకోవాలి, ఇంత అసభ్యకరంగా ఎవరైనా మాట్లాడగలరా అని కూడా కరీం ఈ నేపథ్యంలో సృష్టి వర్మ పైన కేసు కూడా ఫైల్ చేశారు. అయితే గతంలో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని కూడా సృష్టి వర్మ ఫిర్యాదు కూడా చేసింది. ఇప్పుడు మరోసారి గాంధీ అదేవిధంగా నెహ్రూపై చేసిన కామెంట్స్తో మరోసారి వార్తల్లో నిలిచింది సృష్టి వర్మ. తాను చేసిన కామెంట్స్ చాలా అసభ్యకరంగా ఉన్నాయంటూ కూడా ఎన్ఎస్యుఐ ఖండించడమే కాకుండా ఈ వ్యాఖ్యలపై గుంటూరు జిల్లా ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో సృష్టి వర్మపై గుంటూరు నగరపాలెం పిఎస్లో కూడా కేసు ఫైల్ అయింది. అయితే సృష్టి వర్మ ట్వీట్ ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ట్వీట్ ఏదైతే ఉందో, దీస్ బాస్టర్డ్ రూయిన్డ్ ఎవ్రీథింగ్. Our upcoming generation should learn about real freedom fighters, not people like these bastards. Chapters from books should be removed that showcase their life because they only betrayed the country and ruined everything అంటూ కూడా తను కామెంట్ చేసింది. అందులో ఈ ట్వీట్లో కూడా అసభ్యకరమైన పదజాలం ఏదైతే ఉందో ఆ పదాన్ని కూడా 2 సార్లు వాడడం ఇప్పుడు ఇది తీవ్ర చర్చానీయాంశంగా మారింది. ఎందుకంటే మహాత్మా గాంధీ అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ ఫ్రీడమ్ స్ట్రగుల్ అప్పటి నుంచి కూడా ఇండియా యాజ్ అ నేషన్ ఫామ్ అయిన తర్వాత కూడా వీళ్ళ కీలక పాత్ర ఉంది ఇండియా యాజ్ అ నేషన్గా బిల్డ్ అవ్వడానికి. సో ఈ నేపథ్యంలో సృష్టి వర్మ చేసిన ఈ కామెంట్స్ అయితే హాట్ టాపిక్గా మారాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి గుంటూరు ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు కరీం అందుబాటులో ఉన్నారు. కరీంతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ కరీం గారు. మొత్తం మీద సృష్టి వర్మ పైన మీరు కేసు ఫైల్ చేశారు. అయితే తను చేసిన ట్వీట్ కూడా ఇందాక నేను చదివాను. అందులో తను ఒక అసభ్యకరమైన పదజాలం కూడా 2 సార్లు వారింది. అదేవిధంగా గాంధీ అండ్ ఆల్సో నెహ్రూకి సంబంధించి కూడా బుక్స్లో కూడా వాళ్ళ అంశం ఉండకూడదు అని కూడా తను రాయడం జరిగింది. సో ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి ఏం చెప్తారు? అండ్ కేసు ఫైల్ చేసిన తర్వాత తన మీద ఏదైనా యాక్షన్ పోలీసుల తరఫు నుంచి ఏమైనా యాక్షన్ జరిగిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ సృష్టి కొరియోగ్రాఫర్ మహాత్మా గాంధీ గారిని నెహ్రూ గారిని ఇన్స్టాగ్రామ్ సంబంధంగా ఉన్నటువంటి ట్రెక్స్ అనేటటువంటి యాప్ లో మహాత్మా గాంధీ గారి ఫోటో నెహ్రూ గారి ఫోటో పెడుతూ అసభ్యకరంగా బాస్టర్డ్, ఈ దేశానికి సర్వనాశనం చేసి వెళ్ళిపోయారు, రాబోయే తరానికి వీళ్ళ గురించి కాకుండా నిజమైన స్వాతంత్ర సమరయోధుల గురించి మనం మాట్లాడుకోవాలి. చదువుకునేటటువంటి పాఠ్య పుస్తకాల్లో మహాత్మా గాంధీ గారి చరిత్ర నెహ్రూ గారి చరిత్రను తొలగించేటటువంటి ప్రయత్నం చేయాలి అనేటటువంటి ఏదైతే సృష్టి వర్మ కొరియోగ్రాఫర్ మాటలు మనం గత 10 రోజుల నుంచి చూస్తున్నటువంటి పరిస్థితి. దీన్ని కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్ఐ గుంటూరు జిల్లా పక్షాన తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరించడం జరిగింది. సోమవారం అనగా 5వ తారీఖున జిల్లా ఎస్పీ గారి గ్రీవెన్స్ సమావేశంలో సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో మేము కంప్లైంట్ ని పెట్టడం జరిగింది. దాని తర్వాత 3-4 రోజులు అయినప్పటికీ కూడా ఎటువంటి సమాచారం రాపోయేసరికి శుక్రవారం రోజున అనగా 9వ తారీఖున గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున సృష్టి వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన సృష్టి కొరియోగ్రాఫర్ దిష్టి బొమ్మని కూడా దగ్నం చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని పోలీసు అధికారులు మమ్మల్ని అడ్డుకొని పోలీస్ స్టేషన్ కి తరలించినటువంటి పరిస్థితి. దాని తర్వాత సాయంత్రం 5 గంటలకు 6 గంటల సమీపంలో గౌరవనీయుల గుంటూరు జిల్లా ఎస్పీ గారు
ఆ స్టేషన్ పరిధిలో సంబంధించినటువంటి సిఏ గారితో డిఎస్పీ గారితో మాట్లాడి తక్షణమే సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని చెప్పగా 3 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. దీన్ని ఏదో ఒక బాధ్యతగా ఎస్పీ గారు కూడా దీనిపైన చేశారనేటటువంటి ఉద్దేశం. కేసు ఫైల్ చేశారైతే ఏ సెక్షన్ పైన సృష్టి వర్మ పైన కేసు ఫైల్ అయింది అండ్ పోలీసులు ఈ అంశానికి సంబంధించి అంటే యాక్షన్ తీసుకుంటామన్నారా, ఫర్దర్ గా యాక్షన్ తీసుకున్నారా, ఒకవేళ తీసుకోకపోతే మీ ఫర్దర్ గా ఎలా ఫాలో చేయబోతున్నారు దీన్ని? ఇది ఏదైతే ఉందో కొరియోగ్రాఫర్ పైన చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఎఫ్ఐఆర్ కాపీలో 3 సెక్షన్ల కింద 353/2, 356/2, బిఎన్ఎస్ 66 ITI ప్రకారం 3 సెక్షన్ల కింద సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ. దీని మీద పూర్తి స్థాయిలో కూడా పోలీసు అధికారుల మీద, న్యాయస్థానం మీద కూడా పూర్తి స్థాయిలో మాకు నమ్మకం ఉంది. సెస్టీ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన కఠినంగా శిక్ష పడిద్ది అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నాం. దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మేము హైకోర్టు కాదు సుప్రీంకోర్టు కూడా వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. సెస్టీ వర్మ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన ఈ ఎఫ్ఐఆర్ ఉన్నప్పటికీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో మాకు ఎటువంటి శిక్ష పడపోతే పెద్ద ఎత్తున మరింత ఆందోళన చేయడానికి కూడా పెద్ద ఎత్తున ఆలోచనలో ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఇప్పటికే తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ సృష్టి వర్మ తను కామెంట్ చేసి కూడా 2 వారాల పైన అవుతుంది. సో కేసు పెట్టినప్పటికీ కూడా ఇంతవరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదని మీరు అంటున్నారు. వాళ్ళు అగైన్ మీరు కేసు కూడా ఫైల్ చేశారు. సో మొత్తం మీద మీ డిమాండ్ ఏంటి సార్? ఇప్పుడు మొన్న మనం చూసాం, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం జరిగేటటువంటి సమయం. అటువంటి సమయంలో సెస్టీ వర్మ కొరియోగ్రాఫర్ తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సంబంధంగా ఉన్నటువంటి ట్రెడ్స్ యాప్ లో ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్ట్ చేసి భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలను అవమానం పరిచే విధంగా, భారతదేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమర యోధుల కించపరిచే విధంగా అసభ్యకరంగా, నిజంగా చెప్తా ఉన్నాను, బాస్టర్డ్ అనేటటువంటి వాడు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వాడు అంటే మహాత్మా గాంధీ గారిని, నెహ్రూ గారిని కాదు, నా మహాత్మా గాంధీ గారి తల్లిని, నెహ్రూ గారి తల్లిని అసభ్యకరంగా తిట్టడమే కాకుండా ఇంకా ఇష్టారాజ్యంగా కూడా ఒక వ్యక్తి తను పెట్టినటువంటి పోస్టు మీద పోలీస్ అధికారులు తక్షణమే సెస్టీ వర్మ మీద చర్యలు తీసుకోవాలి అనుకుంటే సెస్టీ వర్మ మళ్ళీ దానికి రిప్లై కౌంటర్ గా ఇట్స్ ఓకే బ్రో, క్యారీ ఆన్, నథింగ్ ఈజ్ హ్యాపెన్ అనేటటువంటి ఈజీగా తను ఏ విధంగా మాట్లాడిందో గత 10 రోజుల నుంచి అదే విధంగా తను పెట్టినటువంటి కామెంట్స్ లో ఇప్పుడు కూడా ఉన్నటువంటి పరిస్థితి నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పుడు చూస్తా ఉంటే గతంలో ఆ పార్టీ అధికారంలో ఉంటే ఈ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడటం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే వీళ్ళ మీద అసభ్యకరంగా మాట్లాడటం, వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే అసభ్యకరంగా మాట్లాడినటువంటి కార్యకర్తలను, నాయకులను ఇప్పుడు ఏ విధంగా జైలుకు పంపించి కఠినమైనటువంటి శిక్షలు వేస్తా ఉన్నారు మనం చూస్తా ఉన్నాం. అదే విధంగా చరిత్ర కలిగినటువంటి మహాయోధులు, స్వతంత్ర సమర యోధులు, అలాంటి వ్యక్తులను, అలాంటి కన్నటువంటి తల్లులను కూడా ఇటువంటి అసభ్యకరంగా తిట్టినప్పటికి కూడా గత 10 రోజులు అయినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేశారే కానీ కఠినమైనటువంటి శిక్ష ఇప్పటి వరకు వేయలేదు. కానీ మాకు పూర్తి స్థాయిలో బాధ్యత, నమ్మకం ఉంది. అతి త్వరగానే సెస్టీ వర్మ కొరియోగ్రాఫర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల పైన పోలీస్ అధికారులు, న్యాయస్థానం పూర్తి స్థాయిలో కూడా తను కఠినంగా శిక్ష వేస్తారు అనేటటువంటి నమ్మకంతో ఇప్పటి వరకు కూడా ఉన్నాం. ఇదేదో మాకు కాంగ్రెస్ పార్టీకో లేకపోతే ఎన్ఎస్యూకో పట్టినటువంటి పరిస్థితి కాదు. దేశవ్యాప్తంగా కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, బాధ్యత భారతదేశ ప్రజలకు ఉందని ఈ సందర్భంగా
ఉన్నాడు. అదే విధంగా ఎవరైతే మనం అనేకమైనటువంటి వ్యక్తులు తనకి సపోర్ట్ చేశారు. అదే విధంగా జానీ మాస్టర్ కు, అదే విధంగా సృష్టి వర్మ గతంలో జరిగిన దాని మీద ఎంతో మంది స్పందించి సానుభూతిని చూపారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే భారతదేశ స్వతంత్ర సమర యోధుల గురించి అసభ్యకరంగా మాట్లాడినటువంటి